ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ 8వ తేదీ ఆదివారం నుండి వారం మొత్తం కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కుంభరాశి వారికి ఆర్థికపరమైన రొటేషన్లు దెబ్బతింటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు రావాల్సిన డబ్బేమో చేతికి అందదు, మీరు కట్టాల్సిన డబ్బేమో కట్టక తప్పదు అన్నట్లుగా ఉంటుంది. ఈ వారమంతా కూడా ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ ఈ ప్రకారంగానే ఉంటాయి. పోయేది పోతూనే ఉంటుంది తప్ప వచ్చే డబ్బు మాత్రం ఒక్క రూపాయి కూడా టైంకి రాదు. ఆ తరువాత వచ్చిన ఏంటి సుఖం అన్నట్లుగా ఉంటుంది. దీనివలన మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. అందుకే ఏ పని చేద్దామని చూసినా చికాగ్గానే నడుస్తూ ఉంటుంది. రోజువారీ వ్యవహారాలు కూడా అంత సులభంగా పూర్తి కావు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. శత్రువులను గుర్తించలేరు. పనులన్నీ ఈరోజే అయిపోతాయేమో అన్నట్లుగా నడుస్తాయి. కానీ చివరకు ఒక్క పని కూడా పూర్తి కాదు. ప్రతిరోజు వాయిదా పడుతూ వస్తున్న పనులనే చేయాల్సి వస్తుంది. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏది ఏమైనా ఈ వారం మొత్తం కుంభరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వారం కుంభరాశి వారికి ఆదివారం మరియు గురువారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి భాను సప్తమి. నక్షత్రం శతభిష నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8:45 నుండి 9:16 వరకు. అలాగే రాత్రి 6:50 నుండి 7:36 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఉదయం నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఒక నూలుపోగును తీసుకొని ఓం గణపతయై నమః అంటూ 7 ముడులు వేసి ఆ దారాన్ని బయటకు వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే చేసే ప్రతి పనిలో విజయం దక్కే అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు ఆదివారం మరియు సప్తమి రెండూ కూడా కలిసి వచ్చాయి కాబట్టి భాను సప్తమి అని చెప్తారు. ఈ భాను సప్తమి యోగం ఈ ఆదివారం రోజు 9:42 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే దానాలకు, స్నానాలకు, హోమాలకు విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున ఎవరైతే సూర్యదేవుడిని విశేషంగా ఆరాధన చేస్తారో వారికి సకల కోరికలు నెరవేరుతాయి. అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ ఆదివారం రోజు ఎవరైతే సూర్యదేవుడిని మిత్రనామంతో ఆరాధన చేస్తారో వారికి కూడా సూర్యానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా 7 మంది బ్రాహ్మణులకు ఈ రోజున స్వయంపాకం దానంగా ఇస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే మీ నుండి పారిపోతుంది. ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.